వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో మనం చాలా మందిలో చూస్తుంటాం హెయిర్ లాస్ ప్రాబ్లమ్. సో, హెయిర్ లాస్ ప్రాబ్లమ్ అవ్వడానికి గల కారణాలేంటి? అట్ ద సేమ్ టైమ్ చాలామంది అంటే చిన్న ఏజ్‌లోనే చాలామందికి వైట్ హెయిర్ కూడా వస్తా ఉంటది. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి సొల్యూషన్‌గా ఒక మంచి హోమ్ రెమెడీ ఉంది. ఇంట్లో ప్రిపేర్ చేసుకొని అప్లై చేసుకోవడం వల్ల షూర్‌గా ఈ ప్రాబ్లమ్ నుంచి అయితే మీరు బయటపడొచ్చు అని చెప్పేసి అంటున్నారు. యోగా అండ్ న్యాచురోపతి డాక్టర్ శివగుప్తా గారు. సో, మేడం ద్వారానే అసలుకి ఈ హోమ్ రెమెడీ ఏంది? ఎలా మనం మేక్ చేసుకోవాలి? ఎలా ప్రిపేర్ చేసుకొని ఎలా అప్లై చేసుకోవాలి? ఎప్పుడెప్పుడు అప్లై చేసుకోవాలో మేడం ద్వారా తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కాన్సంట్రేషన్ ఏందంటే హెయిర్ ఒత్తుగా, దృఢంగా బాగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటే మెన్ గాని, ఉమెన్ గాని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. సో, కానీ కొన్ని కారణాల వల్ల చాలా మందిలో హెయిర్ లాస్ అవ్వడం గానివ్వండి, చిన్న ఏజ్‌లోనే కొంతమంది పిల్లల్లో మనం చూస్తున్నాం. 2 ఇయర్స్, 3 ఇయర్స్ పిల్లల్లోనే గ్రే హెయిర్ ప్రాబ్లమ్ వస్తుంది. సో, ఇలా జరగడానికి గల కారణాలేంటి? ఈరోజు మన ప్రేక్షకుల కోసం మీరు ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? బెస్ట్ థింగ్ ఏంటంటే ఒకటి మెయిన్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ. ప్రాపర్ న్యూట్రిషనే లేదు. నా దగ్గరికి హెయిర్ ఫాల్ వస్తుందని వస్తారు కొంతమంది. మేడం పోయిన చోట జుట్టు రావట్లేదని వస్తారు కొంతమంది. లేదంటే మాకు వైట్ హెయిర్ వస్తుంది. చాలా రకరకాల సమస్యలండి. ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ హెయిర్ ట్రీట్మెంట్ అనేది హెయిర్ ప్రాబ్లమ్‌తో వచ్చే వాళ్ళతో ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ఇంతకుముందు వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద బిజినెస్ అయితే, ఇప్పుడు హెయిర్ ప్రాబ్లమ్ అనేది ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. ప్రాపర్ మెయింటెనెన్స్ లేదండి. మనము ఎవరన్నా ఇంటికెళ్ళామనుకోండి, యంగ్‌స్టర్స్‌లో చూస్తే వాళ్ళ దగ్గర ఒక 4, 5 రకాల ఆయిల్స్ ఉంటాయి. ఓ 4, 5 రకాల షాంపూస్ ఉంటాయి. సీరమ్స్ ఉంటాయి. ఏదో హెయిర్ స్ప్రేస్ అంట, హెయిర్ స్మెల్స్ కోసం రకరకాలు వాడుతుంటారు. ఇది కెమికల్ ఇంపాక్ట్ అని మనం గమనించి, మంచిగా కొబ్బరి నూనె తెచ్చుకోండి అంటాను నేను. కొబ్బరి నూనె తెప్పించుకొని, మంచిగా మనం పట్టించిన కొబ్బరి నూనె గానీ, గానుగ నూనె గానీ తెప్పించుకొని, ఒక మనం ఒక ఒక 150 ఎంఎల్ అంటే పావు కేజీ అంత ఆయిల్ గురించి మాట్లాడుకుందాం. ఒక 150 ఎంఎల్ ఆయిల్‌లో ఒక స్పూన్ అంత మెంతులు, అంటే ఒక 30 గ్రాములు, 40 గ్రాములంత మెంతులు వేసేసి, దాంట్లో కరివేపాకు గుప్పెడంత కరివేపాకు ఇంటేక్ తీసుకున్నా కూడా చాలా రిచ్ ఇన్ అమైనో యాసిడ్స్ ఉన్న ఇంగ్రీడియెంట్స్ మనం ఇంటేక్ తీసుకోవడం వల్ల, ఎక్స్టర్నల్ అప్లికేషన్ చేయడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మెంతుల్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి. కరివేపాకులో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఆనియన్‌లో అమైనో యాసిడ్స్ ఉంటాయి. సో, మెంతులు ఒక 150 ఎంఎల్ అంటే ఒక అర కేజీ అంత ఆయిల్ తీసుకోండి. దాంట్లో ఒక స్పూన్ అంత మెంతులెయ్యండి. చెయ్యంత గుప్పెడంతా మనకు నచ్చిన కరివేపాకు ఎక్కువేసినా పర్లేదు. గుప్పెడంతా కరివేపాకేయండి. ఉల్లిపాయలో మామూలుగా రెడ్ కలర్ ఉల్లిపాయ ఉంటది మనకి. మామూలుగా ఉల్లిపాయ ఉంటది కానీ, మనం తెచ్చిన వెజిటబుల్స్‌లో మనం తెచ్చిన ఉల్లిపాయల్లోనే కొద్దిగా రెడ్డిష్ కలర్‌లో ఉన్న ఉల్లిపాయల్లో మంచి మంచి ఘాటుతత్వాన్ని కలిగి ఉంటాయన్నమాట. దాన్ని చిన్న ముక్కలు కట్ చేసి లైట్‌గా క్రష్ అంటే జస్ట్ ఇలా లైట్‌గా దంచి ఆయిల్‌లో వేసేసేయండి. అంటే ఒక ఉల్లిపాయ సరిపోతది. మామూలుగా ఒక చిన్న ఉల్లిపాయ అంత సరిపోతది. 150 ఎంఎల్ ఆయిల్‌లో వేసి ఒక 10 నిమిషాలు మరిగిచ్చండి. మరిగిచ్చిన తర్వాత ఆయిల్‌ని ఫిల్టర్ చేసేసుకోండి. ఆ ఫిల్టర్ చేసిన ఆయిల్‌ని రెగ్యులర్‌గా అప్లై చేయండి. డెఫినిట్‌గా అండి హెయిర్ ఫాల్ అనే సమస్య అనేది ఉండదు. ఈజియెస్ట్ మెథడ్. చాలామంది అంటారు ఏదైనా ఆయిల్ చెప్పామనుకోండి, మీ దగ్గర దొరుకుతదా? ఫోన్‌కి ఆర్డర్ పంపిస్తారంట. నేనంటాను ఈజీ వే అండి. ఎవరు పంపించాల్సిన అవసరం లే. కొబ్బరి నూనె అయితే ఈజీగా ఉంటది. ఒకవేళ కొబ్బరి నూనె మీకు సెట్ అవ్వలేదంటే నువ్వుల నూనె అయినా పర్లేదు. మెంతులు మన ఇంట్లో ఉంటాయి. కరివేపాకు ఇంట్లో ఉంటది. ఉల్లిపాయ ఖచ్చితంగా ఉంటది. మూడిటిని ఏసి 10 నిమిషాలు మరిగించండి. షాంపూ మీకు సెట్ అయిన షాంపూని 2 ఇయర్స్ వరకు వదలకండి. షాంపూస్ మారుస్తున్నా కూడా హెయిర్ ఫాల్ అవుతది. ఒక షాంపూ యూజ్ చేస్తున్నాం అనుకోండి, డెఫినిట్‌గా దాని కెమికల్ ఇంపాక్ట్ వల్ల ఒక 2 వాష్‌ల్లో హెయిర్ ఫాల్ అవ్వచ్చు. కానీ అది పర్మనెంట్‌గా మనం యూజ్ చేస్తుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది సమస్య ఉండదు. రెగ్యులర్‌గా షాంపూని 2 ఇయర్స్ తర్వాత గానీ, 3 ఇయర్స్ తర్వాత గానీ మీకు పడకపోతే అప్పుడు మార్చడానికి ట్రై చేయండి. ఓకే. ఒకే షాంపూని కూడా రెగ్యులర్‌గా సంవత్సరాలు వాడకుండా 2 ఇయర్స్‌కి ఒకసారి గ్యాప్ ఇచ్చి వేరే షాంపూ యూజ్ చేస్తే మంచిది. అలా ఎప్పుడైతే వాడతారో ఖచ్చితంగా పోయిన చోట కొత్త హెయిర్ గ్రోత్ చూస్తారు. హెయిర్ ఫాల్ కంట్రోల్ డెఫినిట్‌గా అవుతది. అండ్ డెఫినిట్‌గా మీరు ఇంకోటి ఏంటంటే వైట్ హెయిర్ రాదు. మన శరీరంలో మెలనిన్ కంటెంట్ తగ్గిపోయిందనుకోండి, ఫేస్‌లో కొద్దిగా బ్లాక్ స్పాట్స్ రావడం గానీ, హెయిర్ ఫాల్ అవ్వడం గానీ, వైట్ హెయిర్ రావడం గానీ కామన్. ఆ మెలనిన్ కంటెంట్‌ని పెంపొందించే గుణాన్ని కరివేపాకు కలిగి ఉంటది. మెంతులైతే మనకు డాండ్రఫ్ రాకుండా, మన ఆనియన్స్ అయితే ఒక్కొక్క దాంట్లో ఒక స్పెషాలిటీ ఉందండి. ఉల్లిపాయలైతే మనకు పోయిన చోట హెయిర్ రావడానికి. చెప్తున్నానా? కరివేపాకు వైట్ హెయిర్ రాకుండా డెఫినిట్‌గా కాపాడుతదండి. డెఫినిట్‌గా మీరు 2, 3 ఆకులైనా సరే కరివేపాకు తినడం వల్ల మీరు వితిన్ స్పాన్ ఆఫ్ కొన్ని డేస్‌లో మీకు వైట్ హెయిర్ అనేది స్లోగా, అంటే వచ్చిన హెయిర్ ఏదైతే ఉందో మనం దాన్ని ఏం చేయలేము. స్లోగా అది నార్మల్ చేసుకోవడానికి మీరు నేచురల్ కలర్స్ ఏదైనా ఉంటే నేచురల్, అది కూడా కెమికల్స్ లేనివి ఎంత తక్కువ కాస్ట్‌లో ఉన్న కలర్స్ అయితే అది యూజ్ చేయడం వల్ల చాలా మంచిది. ఒకవేళ లేదు అనుకోండి, అసలు ఏమి అప్లై చేయకుండా అది ఏది కొద్దిగా మనం తీసుకుంటున్న ఫుడ్ వల్ల ఆటోమేటిక్‌గా బ్రౌన్ కలర్‌లోకి ఫార్మ్ అయిపోయి స్లోగా అది బ్లాక్ కలర్‌లోకి కన్వర్ట్ అవుతది. మార్నింగ్ 2 కరివేపాకు ఆకులు, సాయంత్రం ఒక కరివేపాకు మనం ఇంటేకన్నా తీసుకోండి, నమిలి తినండి. లేదంటే కర్రీస్‌లో ఎక్కువ మనం పోపేస్తున్నప్పుడు ఎక్కువ వాడండి. మెంతులు అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉన్న కంటెంట్‌లో మెంతులు మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇంటేక్ కూడా అంత మంచిది. ఎక్స్టర్నల్ అప్లికేషన్‌లో మనం ఆయిల్ ఏసి మరిగించి అప్లై చేస్తున్నాం కదా! దానివల్ల డాండ్రఫ్ పడదు.
మనకి పెచ్చులు రావు, తలలో దురదలు ఉండవు, దానివల్ల చాలా మంచిది. అండ్ ఇంకోటి ఏంటి, ఆనియన్స్. మన ఊడిపోయిన చోట మనం మళ్ళీ రీగ్రోత్ని మనం చూడగలుగుతాం. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అల్టిమేట్ రిజల్ట్ అండి. మీరు ఎన్ని యూజ్ చేయండి, నేను మందారం అని చెప్తాను, చాలా రకాలు, అవన్నీ ఏంటి ఎక్స్ట్రా ఇంపాక్ట్స్, అవన్నీ మనకు తెప్పించుకొని వాడడం అనేది కష్టం. ఈ 3 అనుకోండి, యాజ్ అ న్యాచురోపతి డాక్టర్ చాలా మందికి నేను సజెస్ట్ చేస్తాను. పిల్లలైతే ఎవరైతే వస్తారో ఈ ఆయిల్ మీకు ఓపిక ఉంటే ప్రిపేర్ చేసుకొని హాస్టల్స్కి వెళ్ళి వాడండి అమ్మా, ఇంట్లో కూడా ప్రిపేర్ చేసేసేయండి, ఇంట్లో అందరూ ఇదే వాడండి, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ వాడండి అని చెప్తుంటారు. సో అలా రెగ్యులర్గా వాడడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి. సో చాలామంది ఏంటంటే ఇప్పుడు చూడండి, ఈవెన్ మీరు అయినా సరే తిరుపతి దేవుడికి ఇచ్చింటారు హెయిర్. సో హెయిర్ ఇచ్చిన తర్వాత రీగ్రోత్ ఇప్పుడు మీరే గమనిద్దురు. ఇదే నేను చెప్పిన ఆయిల్ని ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా అప్లై చేయండి. ఎందుకంటే చాలామంది అడుగుతారు కామెంట్స్లో, మీకే హెయిర్ లేదని అంటుంటారు. సో బేసికలీ మనం ఏంటంటే కొంతమందికి బేసికలీ సమ్మర్లో గుండు చేయించుకోవడం అలవాటు ఉంటుంది, కొంతమంది దేవుడు కూడా ఇస్తుంటారు. సో అలా ఇవ్వడం వల్ల మనకి మంచిది. సమ్మర్లో మన చెమటలకి ఎక్కువ తట్టుకోలేక గుండు చేయించుకుంటాం. దాని తర్వాత రీగ్రోత్ కోసం మనం చూడాలంటే ఆయిల్ ప్రిపేర్ చేసుకొని అప్లై చేయొచ్చు. డెఫినెట్గా పనిచేస్తుందండి, 100% పనిచేస్తుంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్. మీరు ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో కూడా తోటకూర, ఐరన్ తక్కువ ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. తోటకూర ఎక్కువ తీసుకోండి, ఆకుకూరలు, పాలకూర తీసుకోండి, బచ్చల కూర చాలా మంచిది హెయిర్ ఫాల్కి. మనం చెప్తున్నాను కదా, ఎంత ఎక్స్ట్రా అప్లై చేసుకున్నాం అన్నది కాదు, ఇంటేక్ ఆఫ్ ఫుడ్ ఎంత బాగా తీసుకుంటున్నాం అన్నది. విటమిన్ B12 తక్కువ అయిపోవడం వల్ల కూడా మనకి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మష్రూమ్స్ దొరుకుతాయి, మంచిగా మష్రూమ్స్ తెప్పించుకొని తినండి. తర్వాత మనం పంకిన్, వాటర్మెలన్, సన్ఫ్లవర్ సీడ్స్ తినండి, నువ్వులు తినండి, మంచిది. బచ్చల కూర కానీ, లేదంటే పొనగంటి కూర కానీ, తోటకూర అయితే అల్టిమేట్ ఐరన్ అండి. ఇవి రెగ్యులర్గా తీసుకుంటే ఇంటేక్ ఆఫ్ ఫుడ్లో ఇక్కడ బ్యాలెన్స్ చేస్తుంది. ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఈ 3 ఇంగ్రీడియంట్స్ని విత్ ఆయిల్లో కలిపి వారానికి 2 సార్లు రాత్రి అప్లై చేయడం, మార్నింగ్ లేచాక స్నానం చేయడం. సో ఇలా చేసుకోవడం వల్ల హెయిర్ ఫాలే కాకుండా వైట్ హెయిర్ రాకుండా కాపాడుకుంటూ మనం హెయిర్ గ్రోత్ని కూడా చాలా మంచిగా యూజ్ చేయగలం, గమనించవచ్చు అన్నమాట. మేడం ఇంకొకటి చిన్నపిల్లలకి ఎక్కువ అంటే సమ్మర్లో కానీ మీరు చెప్పినట్టు అంటే గుండు చేయించుకుంటూ ఉంటారు. చేయించడం వల్ల వాళ్ళకి హెయిర్ గ్రోత్ చాలా ఎక్కువగా వస్తుంది అంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏదైనా డాండ్రఫ్ పట్టేసింది అనుకోండి, ఆ పార్ట్‌లో మనం దువ్వుతూ ఉంటాం ప్రాపర్‌గా. పిల్లలంటే మెయింటెనెన్స్ ప్రాపర్‌గా లేదు కదా! అక్కడ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల డాండ్రఫ్ అనేది ఒక పెట్టులాగా పట్టులాగా ఫామ్ అయిపోతుంది. అసలు అది ఇంకా గుండు చేయించామనుకోండి, మనం మెయింటైన్ ఇంగ మనం గుండే కదా నీళ్లు పోసేసుకుంటా ఉంటారనమాట వారానికి 2 సార్లు అలా. అది మొత్తం క్లీన్ అవుతది. సో డాండ్రఫ్ పార్ట్ అనేది. సో అక్కడ మనకి రీగ్రోత్ చూడొచ్చు మనం. సో అలాగా తలలో పెచ్చులుగా ఉంచుకొని మనం బాధపడే బదులు అలా ఒకసారి కుదిరితే పిల్లలకి స్పెషల్లీ, మనమైతే పెద్దవాళ్ళం కుదరదు మనకి. ఎప్పుడన్నా ఏదైనా ముక్కుంటే తప్ప మనం ఇది చేసుకోము. పిల్లలకైతే సమ్మర్‌లో మంచిగా చేయించేసుకొని, గుండు చేయించేసుకొని కొద్ది కర్డ్ గానీ, లేదంటే ఈ ఆయిల్ ఉంది కండి, ఆయిల్ మంచిగా పెట్టేసారనుకోండి రీగ్రోత్ మంచిగుంటది మనకి, నిజం అది. ఓకే మ్యామ్. ఈరోజైతే మన ప్రేక్షకులు అంటే హెయిర్ గ్రోత్ కానివ్వండి, గ్రే హెయిర్ ప్రాబ్లమ్‌కి చక్కటి రెమెడీ అయితే మన ప్రేక్షకుల కోసం తెలియజేశారు. అట్ ద సేమ్ టైం ఎప్పుడప్పుడు అప్లై చేసుకోవాలి అని చెప్పేసి కూడా చెప్పారు. కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా ఇది పాటిస్తూ వాళ్ళకి హెయిర్ గ్రోత్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రే హెయిర్ ప్రాబ్లమ్ నుంచి వాళ్ళు బయటపడతారని చెప్పి ఆశిద్దాం. సో మన ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు థ్యాంక్ యూ. నమస్తే అండి.